హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. అందులో మీకు ఏదొక్క వీడియో అయినా నచ్చినట్టున్న ఇన్ఫర్మేషన్ ఉంది అనిపించినా ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ సింబల్ ఇస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో ఈ రోజు వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి, ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కునే కన్నా స్కీమ్ కట్టుకుంటే బెస్ట్ అని. నేను ఇంతకు ముందు చాలాసార్లు అయితే కొన్ని వీడియోస్లో చెప్పానండి, నేను ఆల్రెడీ స్కీమ్ కూడా తీసుకుంటున్నాను, నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కుంటున్నానని. సో అది అయితే నేను ఈరోజు నా స్కీమ్ డీటెయిల్స్ కూడా మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదైతే నా దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉండేటప్పుడు డిపాజిట్లా చేసేసానండి. చూడండి, ఇక్కడ ఎండ్ డేట్ అని కూడా రాశారు కదా, దీని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో నేనైతే 2 స్కీమ్స్ అయితే తీసుకున్నానండి, ఒకటి డిపాజిట్ స్కీమ్, అలానే ఇంకోటి గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అనేది. సో నేనైతే ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడే నేను ఆన్లైన్లో మలబార్ స్టోర్కి అయితే విజిట్ చేసి తీసుకున్నానండి. మిగిలిందంతా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నేను 2 స్కీములు తీసుకున్నాను అన్నాను కదా, ఇవి వచ్చేసి 10,000 అండి, ఒక్కొక్కటి పే చేశాను. సో వాళ్ళకేమో అంటే వాళ్ళకి లీడ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి నాకు 2 బుక్స్ అయితే ఇచ్చారు. ఒకటి 5,000, ఇంకొకటి 5,000 అన్నట్టు ఇచ్చారు. సో నేనైతే 5,000 అయితే స్టార్ట్ చేశానండి. ఇది కూడా స్టార్ట్ చేసింది 10th 5th అండి, 10వ నెల 5వ తారీఖున 25వ తారీఖున. సో నేను ఒకేసారి 30,000 అయితే పే చేసేసానండి. అంటే మనకి మలబార్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మనం ఒకేసారి 2-3 నెలలైనా కట్టేసుకోవచ్చు. సో మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా ఒకేసారి పే చేసేసుకోవచ్చు అన్నట్టు నేను ఫస్ట్ 3 అయితే పే చేసేసానండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 5th, 6th, 7th అంటే నేను జూలై నెల వరకు ఒకేసారి పే చేసేసాను. అలానే యాక్చువల్గా నాది ఎండ్ డేట్ వచ్చేసి 5th 4 2026 అంటే ఏప్రిల్లో అయితే నాది ఎండ్ డేట్ అండి. కానీ నేను ఆల్రెడీ ఫుల్గా పే చేసేయడం వల్ల చూడండి, వీళ్ళు ఆల్రెడీ రాసేసారు కూడా, 55,000 పే అయిపోయింది. నాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్ కూడా 5.116 గ్రామ్స్ అయితే అక్యుములేషన్ అయ్యాయని రాసేసారు. సో 2 బుక్స్ అన్నాను కదా, 2 బుక్స్ కూడా అలానే ఉందండి. 55,000 అయిపోయింది, అలానే 5.116 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయని రాశారు. సో నాది ఇంకా ఏప్రిల్లో అవ్వాల్సింది, కానీ నా దగ్గర అమౌంట్ ఉండడం వల్ల నేనైతే ఫుల్గా పే చేసేసానండి. సో అలానే నేను ఇంకో స్కీమ్ అన్నాను కదా, ఇది గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అండి, అడ్వాన్స్డ్ ఫిక్స్డ్ స్కీమ్ అని ఎలా ఉంటుంది ఇది. సో నా దగ్గర ఓల్డ్ గోల్డ్ వచ్చేసి రా గోల్డ్ 5.5 గ్రామ్స్ ఉందండి, 5.500 గ్రామ్స్ అయితే ఉంది. నా దగ్గర చిన్న కాయిన్లా ఉండేదండి, అదే విరిగిపోయినవన్నీ ఉంటాయి కదా, వాటినన్నిటిని కరిగించేసుకొని ఇలా కాయిన్గా తీసుకెళ్ళాము. సో ఆ రోజు నేనైతే పెట్టేశానండి, 2 ఒకే రోజు అయితే అక్యుములేట్ చేశాను. సో డేట్ కూడా చూపిస్తాను చూడండి, 10/5/2025 అంటే మేలో తీసుకున్నాను అన్నాను కదా. సో ఆ రోజు అక్యుములేట్ చేసేసుకున్నాను 5.500 గ్రామ్స్. అలానే ఆ అమౌంట్ వచ్చేసి 49,747 అండి. సో ఇంకొంచెం దానికి ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని 70,000 కట్టినట్టు ఒకేసారి డిపాజిట్ చేశానండి. సో నాకు మొత్తం అక్యుములేట్ అయ్యింది 7.739. సో గోల్డ్ రేట్ కూడా చూడండి, 9,045 రూపీస్ అండి. నేను స్కీమ్ కట్టిన రోజు వచ్చేసి 9,045 రూపీస్. ఈరోజు చూసుకుంటే డేట్ March 3rd అండి. ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే 15,550 రూపీస్లో ఎలా ఉంది అంటే, మనకి ఎలా చూసుకున్నా ఒక 6,000 అనేది గ్రామ్ మీదే పెరిగిపోయిందండి. సో ఇలా నేను నా దగ్గర అమౌంట్ ఉందన్నట్టు ఇలాగా 70,000 అయితే పే చేసేసాను. సో చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి నేను 5.50 గ్రామ్స్ అక్యుములేట్ చేసుకున్నాను కదా, దాని అమౌంట్ వచ్చేసి 49,747.
సో నేను ఎక్స్ట్రా ఇంకో 20,000 పే చేసేసుకొని మొత్తం 70,000 అయితే పే చేసుకున్నట్టు ఇక్కడ రాశారండి. 7.739 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయినట్టుంది. సో ఇది చూసుకుంటే 5.500 గ్రామ్స్ నేను ఇస్తే దానికి ఎక్స్ట్రా ఇంకా 2 గ్రామ్స్ ఇలాగ యాడ్ చేసి 7.739 గ్రామ్స్ అండి. దీనికైతే నేను మనీ పే చేసేసాను, 70,000 వరకు పే చేశాను. సో నాకు టోటల్గా వచ్చేసి 5.116 ఇంటూ 2 అంటే 2 బుక్స్లో చేశాను కదా, 10.232 గ్రామ్స్ ఒకటి, అలానే 7.739 వచ్చేసి టోటల్గా 17.971 అంటే టోటల్గా నాకు 18 గ్రామ్స్ వరకు అయితే అక్యుములేట్ అయిందండి. ఇందులో ఈ 10.232 గ్రామ్స్ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి మనకి 14% విఏ వరకు అయితే తగ్గుతుంది. అదే డిపాజిట్ స్కీమ్ అన్నాను కదా, దీనికి వచ్చేసి 18% విఏ వరకు లెస్ అవుతుందండి. సో అలానే నేను రీసెంట్గా మీకు వీడియోస్లో కూడా చూపించాను, నా దగ్గర అడ్వాన్స్డ్ పేమెంట్ అని, దానికి ఒక 0.8 గ్రామ్స్ అంత అక్యుములేట్ అయిందండి. సో అది కూడా కలుపుకుంటే నాకు టోటల్గా ఒక 18 గ్రామ్స్ వరకు అయితే అక్యుములేట్ అయిపోయింది. సో నేను ఈ 18 గ్రామ్స్కి అయితే ఈ ఏప్రిల్లో అయితే గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను ఈ గోల్డ్ ఆర్నమెంట్ కూడా మా హస్బెండ్కి బ్రేస్లెట్ కొందాం అనేసి గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఈజీగా మనకి విఏ అనేది అంత ఎక్కువ అయితే పడదు, బ్రేస్లెట్స్కి వాటికైతే ఎక్కువ విఏ ఛార్జ్ చేయరండి. మనకు ఒక 14% వరకు విఏ ఛార్జ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి మోడల్స్ కూడా నేను ఇంతకు ముందు అయితే తీసుకున్నామండి, ఏ మోడల్ కోసం అన్నట్టు కూడా మేము స్కీమ్ కట్టడానికి స్టార్ట్ చేసాము. అదే మోడల్ కావాలంటే అదే తీసుకోవచ్చు, లేకపోతే ఇంతకు ముందు వీడియోస్లో కొన్ని మోడల్స్ అయితే పిక్స్ తీసుకొని ఉంచానండి, అవి కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే రీసెంట్గా బోల్డ్ మోడల్స్ వస్తాయి కదా, అందులోనైనా ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టు మేము బ్రేస్లెట్ కోసం అన్నట్టు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేసామండి. సో ఆ సిస్టర్ అయితే చాలాసార్లు అయితే 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడిగినందుకు నేను స్కీమ్ కూడా పే చేస్తున్నాను అన్నందుకు ఇది ఇంత డీటెయిల్గా అయితే చూపించానండి. ఎవరికైనా వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే కాయిన్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందే కొనుక్కుంటున్నానండి. అలా కాదు, నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, మీకు ఇప్పుడు డిపాజిట్ స్కీమ్ చూపించాను కదా, సో అదైతే నేను పెట్టేసుకుంటానండి. నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసేస్తే 11 months తర్వాత మనకి కొన్ని స్టోర్స్లో అయితే వితౌట్ విఏ తీసుకోవచ్చండి. ఈ కాయిన్స్ కూడా జిఎస్టీ పడుతుంది, విఏ పడుతుంది, అదేవిధంగా మనం స్కీమ్ ద్వారా కూడా విఏ పడుతుంది, జిఎస్టీ పడుతుంది అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో మనం ఇప్పుడు తీసుకున్న నేను కాయిన్స్కి ప్రతి దానికి వచ్చేసి ఈ 1 గ్రామ్స్ కాయిన్కి అయితే నేను ఎటువంటి జిఎస్టీ అయితే పే చేయలేదండి. అలానే మార్కెట్ ప్రైస్ కన్నా 120-150 రూపీస్ తగ్గించే తీసుకున్నాను. కొన్నిసార్లు అయితే నాకు 250-300 రూపీస్ కూడా తగ్గే తీసుకున్నానండి. ఎలా అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1 గ్రామ్ కాయిన్స్కి 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 70,000 ఉందండి. 17,000కి నేను ఎజియో యాప్లో ఆర్డర్ చేసుకున్నందుకు నాకు ఒక 1000 రూపీస్ అయితే లెస్ అవుతుందండి. క్రెడిట్ కార్డు ద్వారా మనకి ఎజియో వాడు ఆల్రెడీ అన్ని యాడ్ చేసుకొని పెంచేసే చూపిస్తారు, అంటే జిఎస్టీ విఏ అవన్నీ యాడ్ చేసుకొని చూపిస్తారండి. కానీ మనం క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల నాకు 1000 రూపీస్ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కాయిన్ వచ్చేసి 17,650 ఇలా ఉంటే నాకు వచ్చేసి 16,650కి ఇలా పడుతుంది. సో మనం మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం తగ్గే తీసుకుంటామండి. సో 1 గ్రామ్ కాయిన్ ప్రతి దానికైతే నేను అలానే తీసుకున్నాను. అదేవిధంగా ఈ 10 గ్రామ్స్ కాయిన్ తీసుకున్నాను కదా, ఇది నేను May 15th తీసుకున్నానని 90,000 చెప్పాను కదండి. సో దీనికైతే నేను 1.5% జిఎస్టీ అయితే పే చేశానండి. కొన్ని స్టోర్స్లో అయితే మనకి 2-3%, 4% కూడా విఏ ఛార్జెస్ పే చేయించుకుంటున్నారు. కానీ నాకు మలబార్లో అయితే 1.5%కి వచ్చిందండి. ఇది మాకు తెలిసిన ఒక అన్నయ్య ఉండడం వల్ల అతని ద్వారా వెళ్ళినందుకు అతను కొంచెం విఏ బార్గెనింగ్ చేసి ఇక తగ్గించినందుకు అయితే మాకు ఈ విధంగా వచ్చిందండి. 3% జిఎస్టీ నేను ఖచ్చితంగా పే చేయాలి, అమ్మినప్పుడైనా పే చేయాలి, కొనుగోలు చేసుకున్నప్పుడైనా పే చేయాలండి. సో ఇప్పుడు గోల్డ్ రేట్ చూసుకుంటే మనకి 1 గ్రామ్ వచ్చేసి 15,540 రూపీస్ ఉందనుకోండి. సో ఆ రోజు నాకు గ్రామ్ కాస్ట్ వచ్చేసి 8,600 పడితే ఈ రోజు 15,600, అంటే ఎలా లేదనుకున్నా 7,000 అయితే నాకు 1 గ్రామ్ మీద బెనిఫిట్ అయినప్పుడు ఒక 10 గ్రామ్స్ మీద వచ్చేసి నాకు 70,000 అయితే బెనిఫిట్ అయిందండి. అంటే నాకు ఈ కాయిన్ ఎలా చూసుకుని ఇప్పుడు
70 to 80,000 అయితే బెనిఫిట్గానే ఉంది. సో నాకు ఈ మనీ అయితే మిగిలినట్టే కదండి. జిఎస్టీ అవన్నీ కట్టుకొని నేను తీసుకునేది 90,000 అయితే ఇప్పుడు 1,60,000 ఇలా వచ్చిందంటే నాకు ఇది బెనిఫిట్లోనే ఉండేటట్టు కదా. సో అందుకే నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు అయితే నేను కాయిన్స్ తీసుకుంటున్నాను. అలానే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా పెట్టుకోవాలనుకుంటే ఈ రోజు రేట్ ప్రకారమే ఫిక్స్ చేస్తారు కదా. అంటే మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, ఆ 1 lakh ఈ రోజు రేట్ బట్టి చూస్తే ఒక 5-6 గ్రామ్స్ అయితేనే వస్తాయండి డిపాజిట్ స్కీమ్లో జాయిన్ అయితే. అలా కాకుండా నేను ఈ 10 గ్రామ్స్ ఇచ్చాను అనుకోండి, నేను 90,000కి కొనుక్కున్న ఈ రోజు రేటుకి నాకు ఇది పడుతుంది కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ట్రా మనీ ఇచ్చినట్టే కదా. సో నాకు ఈ 10 గ్రామ్స్ అనేది డిపాజిట్ అయిపోయినట్టు ఉంటాయి. అదే మనీ ఇస్తే నాకు అంత అన్ని గ్రామ్స్ కన్నా తక్కువ గ్రామ్సే కదా ఉంటాయి. సో మీకు అది అర్థమైందా అని అనుకుంటున్నాను. సో అందుకే నేనైతే నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు అయితే ఇలా కాయిన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఒకేసారి నేను డిపాజిట్ స్కీమ్ ద్వారా పెట్టేసుకొని నాకు ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కావాలనుకుంటే తీసుకుంటాను, లేకపోతే లేదండి. మ్యాక్సిమం ఇదైతే నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకున్నానండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు పిల్లలు ఉండేటప్పుడు అదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా మన అబ్బాయిలు అయితే స్టడీ పర్పస్ కిందనే యూజ్ అవుతుంది. అలానే అమ్మాయిలు అయితే మనకి చాలా అయితే మెచ్యూర్గా అయినా దేనికైనా చాలా అయితే గోల్డ్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది కదా. సో ఆ టైంలోనైనా ఇది యూజ్ అవుతుందండి. అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా ఎలా అయినా గోల్డ్పై ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే చాలా 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 మంచిదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.